కోంపల్లిలో సతీష్ సాగర్ ఆధ్వర్యంలో బీజేపీలో భారీ చేరికలు. ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కోంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కోంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్ద బుద్ధుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏఎంఆర్ గార్డెన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోంపల్లి పట్టణ పరిధిలోని కుల సంఘాల నాయకులు, విద్యావంతులు, స్థానిక యువకులు మరియు మహిళలు భారీ స్థాయిలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు సతీష్ సాగర్ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ గెలవని రోజు కోంపల్లిలో గెలిచిన చరిత్ర ఉంది. అదే పరంపర కొనసాగించేలా చూడాలని కోరారు. ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారికి విశ్వాసం నింపే నాయకత్వం కోంపల్లిలో ఉంది అన్నారు. మోదీ ఎక్కడ అలవికాని హామీలు ఇవ్వకుండానే మూడోసారి కూడా ప్రధాని అయ్యారు. వారిపై ఎలాంటి విశ్వాసం ఉందో అది మనం కూడా దక్కించుకోవాలని సూచించారు. జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏ డివిజన్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ కోంపల్లిలో జరుగుతున్నవి. ఇదే ఉత్తేజాన్ని కొనసాగిస్తూ వచ్చే జీహెచ్ఎంసీ ప్రతి సీటు ముఖ్యంగా భావించి అందరం కలిసి పనిచేసి కోంపల్లి మరియు ధూలపల్లి డివిజన్లలో కాషాయ జెండా ఎగరవేయాలని తెలిపారు. మల్లారెడ్డి గారు, వికే మహేష్ గారు, భువనేశ్వర్ గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, సరిత గారు, శివాజీ గారు, అశోక్ గారు, శంకర్ గారు, వేదికమైనటువంటి పెద్దలకు అందరికీ పేరు పైన నమస్కారం. నాకు సైనిక్పూర్లో ఇంకొక ప్రోగ్రాం ఉన్న వల్ల కొంచెం ముందే వచ్చి పోతాను పర్మిషన్ తీసుకున్నా కాబట్టి రెండు మాటలు చెప్పిపోతా. ఒకటేమో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో కొంపల్లి ఒక మున్సిపాలిటీగా ఉండే ఆ కొంపల్లి మున్సిపాలిటీ 2 కార్పొరేషన్లుగా మనకు కార్పొరేట్ డివిజన్లుగా ఎన్నిక సెలెక్ట్ కాబడ్డాయి. కాబట్టి రేపు మనం ఇక్కడ మొదటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ గెలవని నాడు గెలిచిన చరిత్ర కొంపల్లికి ఉంది. కాబట్టి ఆ పరంపర ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే కర్తవ్యంలో భాగంగా ఇక్కడ నాయకత్వం ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా కార్యక్రమాలు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని సమున్నతంగా అమలు చేస్తున్నటువంటి డివిజన్ ఈ కొంపల్లి డివిజన్గా పేరు పొందింది. దేనికి కొరవ లేకుండా అన్నింటినీ సమపాలనలో ముందుకు తీసుకుపోయి ప్రజలలో, కార్యకర్తలలో ఒక విశ్వాసాన్ని నింపినటువంటి నాయకత్వం ఈ కొంపల్లిలో ఉంది. కాబట్టి మీకు మళ్ళీ చెప్పాల్సిన లేదు. అంతిమంగా ఒక రాజకీయ పార్టీ ఎదిగింది అనడానికి, గొప్పగా ప్రజల విశ్వాసం పొందింది అనడానికి సాక్ష్యం ఏంటంటే గెలుపు. మన పార్టీ దేశవ్యాప్తంగా ఎట్లా విజయం పరంపర కొనసాగిస్తుందో మీరు చూస్తున్నారు. అనేక కొత్త రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇట్లా పురోగమిస్తుందో చూస్తున్నారు. అనేది మిగిలి ఆసేతు హిమచలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, విభిన్న మతాలు, కులాలు కలిగినటువంటి ఈ దేశంలో ఎవరిని కదిలించినా మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో, ఎంత నమ్మకం ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. 2 సార్లు అధికారానికి వచ్చి 3వ సారి అధికారం రావాలంటే ఎన్ని హామీ. మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ చూసుకొని పెద్దలు ఈటెల రాజేందర్ గారి టైం సమయం చాలా అమూల్యమైనది. వారు సాయంత్రం తొందరగా వచ్చి కనిపించి వెళ్ళిపోతా అని చెప్పాను.
ఈ సమావేశానికి ఎందుకు ప్రాధాన్యత ఉందన్న అంటే గతంలో ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మనం ఒక ఇద్దరు ఎంపీల దగ్గరకి అయితే చూస్తుంటాం కదా. మనం ఈ చూసిన ఎంపీల్లో అందరికన్నా ముందు ఒక జోకర్ ఒక ఎంపీగా ఉండే గుర్తుందా మీకు? పేరు తెలుసా మీకు? ఆ తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోనే హైదరాబాద్ సగం జనాభా, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీంట్లో సగం జనాభా ఇదే మల్కాజ్గిరి ప్రాంతంలో ఉంటుంది. దానికి ప్రాతినిధ్యం ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చేశారు. కానీ ఎప్పుడు ఏ ఎంపీ ఇన్ని బస్తీలు ఇన్ని కార్యక్రమాలు చేసింది లేదు. అట్లే మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం కార్యక్రమం చేసుకున్నాం. ఏది మన ఎంపీ గారు సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇట్లనే మన ఎక్సలెన్సీ గార్డెన్లో, బోయిన్పల్లి ఎక్సలెన్సీ గార్డెన్లో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆయన ఎన్నికై సుమారుగా 600 రోజులు ఆయన ఎన్నికై, దాంట్లో 556 రోజులు ఆయన ఇంట్లో మనందరికీ అందుబాటులో ఉంది. వారు చేపట్టిన కార్యక్రమాలు ఈ 556 రోజుల్లో 6872 ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ దేశంలో 543 మంది ఎంపీలు, 245 మంది రాజ్యసభ సభ్యులు, దానికి తోడుగా 4123 మంది ఎమ్మెల్యేలు, అది కాకుండా 429 మంది ఎమ్మెల్సీ. ఇంతమంది అంటే సుమారుగా 5143 మంది ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ దేశంలో ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ఎంపీ ఈటెల రాజేందర్. అక్కడే వారు ఈ 556 రోజుల్లో రోజు 150 మంది వారి ఇంటికి వచ్చి కలిశారు. నిత్యం ప్రజా సమస్యల మీద. ఇక్కడ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొంతమంది వచ్చారు, అట్లనే కొంతమంది యువత వచ్చారు. వీరందరూ ప్రతినిత్యం వారికి అందుబాటులో ఉండి, అన్నా మా కాలనీలో సీసీ కెమెరాలు కావాలా, ఎంపీ లాడ్స్ నుంచి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, అన్నా మా బస్తీలో ఈ సమస్య ఉంది, మీకేం కావాలి. మొన్న మోస్ట్ రీసెంట్గా మన కొంపల్లి మున్సిపాలిటీకి గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, పెద్దలు మల్లారెడ్డి గారి సహకారంతో వారి సూచన మేరకు మన కొంపల్లి శ్మశాన వాటికకి 20 లక్షల రూపాయలు ఎంపీ లాట్ శాంక్షన్. సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి ఈ రోజు వరకు దహనం చేయడానికి ఒక శ్మశాన వాటికలో మినిమం సౌకర్యాలు లేవంటే సిగ్గుచేటు మనకి. అది ఎట్టి పరిస్థితుల్లో మేము కార్యక్రమం చేద్దాం అనుకుంటాం సార్ అంటే మీరు ఎటువంటి కార్యక్రమం చేయలేదు. నేను ఎంపీగా ఉన్నా, నేను ఎంపీ లాట్స్ నుంచి నీకు 20 లక్షల రూపాయలు ఇస్తా, చేసుకోండి. అక్కడే మన పక్కనే ఉన్న దులోపల్లి డివిజన్కి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. 10 లక్షల రూపాయలు వైకుంఠధామాలు. అట్లానే వైకుంఠధామాలకి ఏర్పాట్లు చేసిన తర్వాత ఉమామహేశ్వర కాలనీకి మన ఏదైతే సిద్ధి కన్వెన్షన్ ఉందో, సిద్ధి కన్వెన్షన్ నుంచి ఉమామహేశ్వర కాలనీ వరకు లైటింగ్ కోసం 5 లక్షల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేసి మొన్న కలెక్టర్ గారికి లెటర్ రాశారు. రానున్న రోజుల్లో ఒక నెల రోజుల్లో అవి మనకి అందబోతా ఉన్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. సార్ నిజంగా మా అదృష్టం సార్, మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా మా అందరికీ మీరు అందుబాటులో ఉండడం, ప్రతినిత్యం ఏ కార్యక్రమం అయినప్పటికీ ఏ చిన్న సమస్య ఉన్నా ఒక కమిషనర్ గారికి ఫోన్ చేయాలన్నా లేకపోతే కలెక్టర్ గారికి ఫోన్ చేయాలన్నా మాకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజా సమస్యలపై కాబట్టి మరి మన గతంలో చాలా మంది సీనియర్స్ ఇక్కడ ఉన్నారు. మరి మన పార్టీ ఏం చేసింది, ఎట్లా ఇంకో రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా పెద్ద మనుషులు అందరూ చెప్తారు. వాళ్ళ మాటలు కూడా విందాము. మరి కాసేపు వెయిట్ చేసినాక మనం జాయినింగ్స్ ప్రోగ్రామ్ తర్వాత మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక
ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.